ఇదే విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి. కానీ దాని గురించి మనకి పెద్దగా తెలియదు. ఆ శక్తే డార్క్ మ్యాటర్. నిజం చెప్పాలంటే ఇదొక దయ్యంలా వ్యవహరిస్తుంది. అంటే డార్క్ మ్యాటర్ తాకినా మనకి స్పర్శ ఉండదు. ఎందుకంటే అది విశ్వంలో ఏ పదార్థంతో కూడా చర్యలు జరపదు. మన విశ్వంలో ఉన్న అన్ని వస్తువుల కంటే డార్క్ మ్యాటర్ తేడాగా ఉంటుంది. కానీ అది విశ్వంలో 26.8% ఉంటే మామూలు పదార్థం అంటే గ్రహాలు, స్టార్స్, గ్యాలక్సీస్ అన్నీ కలిపి కేవలం 5% ఉంటాయి. సో డార్క్ మ్యాటర్ సపరేట్ గా ఉంటుంది అనే కంటే మనమే అసలు విశ్వం నుండి సపరేట్ గా ఉంటున్నామంటాం బెటర్. అయితే కొంతమంది సైంటిస్టుల ప్రకారం డార్క్ మ్యాటర్ అనేదే లేదు. ఒక వింత పదార్థం అంటే మన కంటికి కానీ టెక్నాలజీకి కానీ కనబడకుండా విశ్వాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ అలాంటి కెమికల్ నిజంగా ఉంటే విశ్వంలో ఎక్కువగా దొరికే హైడ్రోజన్ కంటే అది ఇంకా ఎక్కువ మొత్తంలో ఉండాలి. అయితే నిజంగా డార్క్ మ్యాటర్ అనేదే లేకపోతే విశ్వంలో జరిగే వింత చర్యలకి అర్థం ఉండదు. వింత విషయం ఏంటంటే డార్క్ మ్యాటర్ ఏ రూపంలో ఉన్నా అది విశ్వానికి చాలా అవసరం. అయితే దాని గురించి ఇంత స్ట్రాంగ్ గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అది అర్థం కావాలంటే డార్క్ మ్యాటర్ ని ఎలా కనిపెట్టారో తెలుసుకోవాలి. 1884లో లార్డ్ కెల్విన్ అనే సైంటిస్ట్ ఉండేవాడు. మన సూర్యుడికి దగ్గరలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి ప్లస్ వాటి స్టెల్లార్ వెలాసిటీస్ అంటే పాలపుంతలో ఆ స్టార్స్ కదిలే వేగం మరియు డైరెక్షన్స్ ని లార్డ్ కెల్విన్ లెక్కించాడు. కానీ టెక్నాలజీ లేని టైంలో వేసిన లెక్కలు కాబట్టి వాటిల్లో చాలా తప్పులు ఉన్నాయి. అయితే అతని ఐడియా సైంటిస్ట్ కి నచ్చింది. అదేంటంటే సూర్యుడికి దగ్గరలో మనకు కనపడే స్టార్స్ కంటే ఎక్కువ స్టార్స్ ఉంటే ఈ ఐడియాని హెన్రీ పొనికేర్ అనే మ్యాథమెటిషియన్ ముందుకు తీసుకుని వెళ్లి సూర్యుడి చుట్టూ ఎక్కువ స్టార్స్ కాదు మనకు కనపడని వింత పదార్థం ఉందని చెప్పి దాన్ని అబ్స్క్యూర్ మ్యాటర్ అన్నాడు. కానీ హెన్రీ పొనికేర్ ప్రకారం మామూలు మ్యాటర్ కంటే ఆ అబ్స్క్యూర్ మ్యాటర్ చాలా తక్కువగా ఉంది. 1922లో యాకుబోస్ క్యాప్టియన్ ద్వారా డార్క్ మ్యాటర్ డిస్కషన్ మళ్లీ తెర మీదకి వచ్చింది. అయితే 1930లో నాట్ లుండ్మార్క్ ప్రకారం మన కంటికి కనపడే పదార్థం కంటే విశ్వంలో ఎక్కువ పదార్థం ఉంది. ఇవన్నీ స్టడీ చేస్తూ వచ్చిన సైంటిస్టులకి ఒక విషయం అర్థమైంది. అదే విశ్వంలో మన కంటికి కనపడని శక్తి ఉంది అని. 1933లో ఫ్రిట్జ్ జ్వికీ అనే ఆస్ట్రానమర్ కోమా క్లస్టర్ ని చూశాడు. అందులో 1000కి పైగా గ్యాలక్సీస్ ఉన్నాయి. తన లెక్కల ప్రకారం ఒక అదృశ్య పదార్థం ఆ క్లస్టర్లోని గ్యాలక్సీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకి కనపడే దానికంటే కోమా క్లస్టర్లో 4000 రెట్లు ఎక్కువ పదార్థం ఉండాలి అని జ్వికీ లెక్కలు చెప్పాయి. ఈ పదార్థానికి డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. ఆండ్రోమెడా మరియు ఇతర గ్యాలక్సీస్ చూసి వేసిన లెక్కలు కూడా తప్పుగా వచ్చాయి. అప్పుడే సెత్ షోస్టాక్ అనే ఆస్ట్రానమర్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతాడు. అతను ఒక రేడియో ఆస్ట్రానమర్ అంటే విశ్వంలో ఉండే వస్తువుల నుండి వచ్చే కాంతిలో రేడియో భాగాన్ని స్టడీ చేసే సైంటిస్ట్. 1960లో సెత్ షోస్టాక్ చేసిన రీసెర్చ్ ప్రకారం కొన్ని గ్యాలక్సీస్ యొక్క ఔటర్ వెలాసిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడి లాంటి స్టార్స్ ని కలిపితే గ్యాలక్సీ వస్తుంది. గ్యాలక్సీ మధ్యలో ఉండే బ్లాక్ హోల్ చుట్టూ ఈ స్టార్స్ తిరుగుతాయి. అంటే గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు అన్నమాట. సో గ్యాలక్సీ మధ్య భాగంలో డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఉండటం వల్ల స్టార్స్ దాని చుట్టూ స్లోగా తిరగాలి. దీన్ని ఇన్నర్ స్టార్ వెలాసిటీ అందాం. బయటి ప్రాంతంలో డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఉండటం వల్ల స్టార్స్ వేగంగా తిరుగుతాయి. దీన్ని ఔటర్ స్టార్స్ వెలాసిటీ అందాం. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదే డార్క్ మ్యాటర్ లేకపోతే స్టార్స్ ఇలా తిరగకుండా బయటికి విసిరివేయబడి గ్యాలక్సీస్ అనేవే లేకుండా పోయేవి అని మీకు అర్థమై ఉండాలి. చాలా మంది సైంటిస్టులు అనేక విధాలుగా రీసెర్చ్ చేశారు. కానీ రిజల్ట్స్ మాత్రం అవే వస్తున్నాయి. 1980లో ఈ రిజల్ట్స్ ని సైంటిఫిక్ కమ్యూనిటీ ఒప్పుకొని గ్యాలక్సీస్ లో మనకు కనపడిన దానికంటే 6 రెట్లు ఎక్కువ పదార్థం ఉందని తేల్చారు. ఇలా లేకపోతే గ్యాలక్సీస్ ఎప్పుడో చెదిరిపోయి ఉండాలి. కానీ స్టార్స్ ఒక్కటే కాదు, రేడియో ఆస్ట్రానమీలో జరిగే మరో రీసెర్చ్ ఇంకో వింత విషయాన్ని బయటపెట్టింది. ఈ రీసెర్చ్ రేడియో వేవ్స్ కి సంబంధించిన స్పెక్ట్రమ్ అయిన 21 సెంటీమీటర్స్ దగ్గర జరిగింది. అంటే 21 సెంటీమీటర్స్ వేవ్ లెంత్ కలిగిన వేవ్స్ ని రీసెర్చ్ చేశామని అర్థం. 21 సెంటీమీటర్స్ అంటే 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి సమానంగా వస్తుంది. అసలు ఈ పర్టికులర్ వేవ్ లెంత్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే హైడ్రోజన్ ఆటమ్స్ తమ ఎనర్జీ స్టేట్స్ ని మార్చుకున్నప్పుడు 21 సెంటీమీటర్స్ వేవ్ లెంత్ కలిగిన రేడియో వేవ్ ని వదులుతాయి. విశ్వంలో ఇంకో న్యాచురల్ వస్తువు ఈ వేవ్ లెంత్ ఉన్న వేవ్ ని వదలదు. సో ఈ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ వచ్చింది అంటే అది హైడ్రోజన్ వల్ల అన్నా అయి ఉండాలి, లేకపోతే ఒక ఆర్టిఫిషియల్ సోర్స్ ద్వారా అన్నా అయి ఉండాలి.
సో మన భూమి మీద కొన్ని టెలిస్కోప్స్ ఈ ఫ్రీక్వెన్సీలో వచ్చే సిగ్నల్స్ కోసం అంతరిక్షాన్ని స్కాన్ చేస్తూ ఉంటాయి. 21 సెంటీమీటర్స్ వేవ్ లెంత్ గురించి ఏలియన్స్ కి తెలిస్తే వాళ్ళు ఈ వేవ్ లెంత్ లో పంపిన సిగ్నల్ ని ఈజీగా పట్టుకోవచ్చు. ఇక డార్క్ మ్యాటర్ విషయానికి వస్తే గ్యాలక్సీస్ తిరిగే వేగాల్లో మార్పులు కనిపెట్టడం ద్వారా దాని స్టోరీ మొదలైంది. కానీ గ్యాలక్సీస్ కలిసుండే గ్యాలక్సీ క్లస్టర్స్ మీద కూడా డార్క్ మ్యాటర్ ప్రభావం చూపిస్తుంది. అయితే గ్యాలక్సీ క్లస్టర్స్ యొక్క వెయిట్ కనుక్కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అదే మనం ఆల్రెడీ మాట్లాడుకున్న గ్యాలక్సీ వెలాసిటీ మెథడ్, తర్వాత ఎక్స్రే ఎమిషన్ మెథడ్, ఆ తర్వాత గ్రావిటేషనల్ లెన్సింగ్ మెథడ్. వింత విషయం ఏంటంటే ఒక్కో మెథడ్ ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది, అంతా డార్క్ మ్యాటర్ వల్లే. అయితే డార్క్ మ్యాటర్ కంటికి కనపడదు అని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. మరి దాన్ని ఎలా కనిపెట్టాం? ఆన్సర్ గ్రావిటీ. డార్క్ మ్యాటర్ నుండి పుట్టిన శక్తే గ్రావిటీ అని చాలా మంది నమ్మకం. మరికొందరి ప్రకారం డార్క్ మ్యాటర్ అనేదే లేదు. చాలా ఎక్కువ దూరాలు అంటే కాంతి సంవత్సరాల దూరాల్లో గ్రావిటీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేక దాన్ని ఒక అదృశ్య పదార్థానికి తగిలించాము. అప్పుడే బుల్లెట్ క్లస్టర్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఇది 2 గ్యాలక్సీ క్లస్టర్స్ గుద్దుకోవడం వల్ల ఏర్పడింది. ఇందులోని వింత విషయం ఏంటంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడో క్లస్టర్ బయట ఉంది. ఆస్ట్రానమీ సబ్జెక్ట్ లో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఒక ఆస్ట్రోనామికల్ వస్తువు యొక్క వెయిట్ మొత్తం పడిన పాయింట్. కానీ మన దగ్గర ఉన్న ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా బుల్లెట్ క్లస్టర్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ బయట ఉందని చెప్పలేదు. సో బుల్లెట్ క్లస్టర్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ బయట ఉండటాన్ని డార్క్ మ్యాటర్ వివరిస్తుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్. టైప్ 1A సూపర్ నోవే అనే పేలుళ్ల ద్వారా అంతరిక్షంలో ఎక్కువ దూరాల్ని కొలవచ్చు. అలా విశ్వం ఎంత వేగంగా సాగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ సూపర్ నోవే ద్వారా రీసెర్చ్ చేస్తే ఒక నమ్మలేని నిజం బయటపడింది. అదే విశ్వం సాగే వేగం పెరుగుతుంది అని. దానికి ఇంకో శక్తి కారణం, అదే డార్క్ ఎనర్జీ. ఇదే విశ్వం మొత్తం మీద అన్నిటికంటే ఎక్కువగా 70% వరకు ఉండొచ్చు. కానీ మళ్ళీ మొదటికే వచ్చాం. ఎందుకంటే మన కంటికి కనపడని పదార్థం నుండి ఈ డార్క్ ఎనర్జీ పుడుతుంది అంటున్నారు. అయితే కొన్ని కణాల నుండి డార్క్ మ్యాటర్ వస్తుంది అని కొంతమంది సైంటిస్టులు అనుకుంటున్నారు. ఆ కణాలే న్యూట్రినోస్. ఇవి చాలా తక్కువ గ్రావిటీని ఉపయోగించి మామూలు పదార్థంతో చర్యలు జరుపుతూ ఉంటాయి. అయితే న్యూట్రినోని కనిపెట్టక ముందు దాన్ని డార్క్ మ్యాటర్ అనుకునేవారు. కానీ ఈ రోజుల్లో అనేక రకాల న్యూట్రినోస్ ని మనం గుర్తించాం. విశ్వంలో ఉన్న అన్ని న్యూట్రినోస్ ని కలిపిన మొత్తం డార్క్ మ్యాటర్ కి సరిపడా రాదు. కానీ న్యూట్రినోస్ తో కలిసి ఉంటూ డార్క్ ఎనర్జీని పుట్టించే కణాలు ఉండొచ్చు. మనం కనిపెట్టలేదు కాబట్టి అలాంటి కణాలు లేవు అనుకోకూడదు. ఎందుకంటే న్యూట్రినోస్ అనేవి భూమిని తయారు చేసిన ఆటమ్స్ మధ్యలో ఉండే ఖాళీల్లో నుండి ఏ చర్యలు జరపకుండా వెళ్లిపోతాయి. సో వాటిని కనిపెట్టడం కష్టం. ఏదేమైనప్పటికీ డార్క్ మ్యాటర్ ఏంటో, అది దేంతో తయారయ్యిందో ఇప్పటి వరకు కనిపెట్టలేదు. మేబీ మన చుట్టూ ఉండే ఆటమ్స్ నుండే ఈ శక్తి వస్తూ ఉండొచ్చు. లేకపోతే మన టెక్నాలజీ కనిపెట్టలేని డార్క్ ఆటమ్స్ ఈ శక్తిని సృష్టిస్తున్నాయేమో. అది కనపడకపోయినా డార్క్ మ్యాటర్ ఎఫెక్ట్ విశ్వం మీద ఉందని మాత్రం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఏ చిన్న విషయాన్ని కనిపెట్టినా అది డార్క్ మ్యాటర్ ప్రపంచానికి వేసి ఉన్న తాళాన్ని తెరుస్తుందేమో అని సైంటిస్టులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మేబీ మనం చూసే ప్రతిదీ డార్క్ మ్యాటరే అయితే మీరు, నేను, సూర్యుడు, చంద్రుడు అందరం డార్క్ మ్యాటర్ నుండి వేరైన అతి కొద్ది మామూలు పదార్థంతో తయారయ్యి ఉండొచ్చు. ఏమో, సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది.